హలో హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎస్ఆర్ బై ఇన్ఫో. ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి కాన్సెప్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆఫ్ లైఫ్ స్కిల్స్ కోర్స్, ఎస్పెషల్లీ ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఇది యాక్చువల్గా సెకండ్ సెమిస్టర్కి సంబంధించినటువంటి బీఎస్సీ, బీఏ, బీకామ్ వాళ్ళకు యూస్ఫుల్ అయ్యేటువంటి క్లాసు. ఇక్కడ చూడండి, మనకు ఏపీలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీ వాళ్ళు ఈ యొక్క క్వశ్చన్స్ని యూజ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మొత్తం మనకి యాక్చువల్గా లాంగ్ క్వశ్చన్స్, షార్ట్ క్వశ్చన్స్ అన్నీ కలిపి నేను 13 క్వశ్చన్స్ పికప్ చేశాను. ఇక్కడ మనకు పర్సంటేజ్ ఇంపార్టెంట్ కాదు, జస్ట్ పాస్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. అందుకోసం జస్ట్ 13 క్వశ్చన్స్ చదువుకొని వెళ్తే మనకు 100% పాస్ అనేది గ్యారంటీ అనేది చెప్తున్నాను. అంటే మనం పాస్ అవ్వచ్చు అనేది ఇంటెన్షన్. ఇంకా నెక్స్ట్ కనుక చూస్తే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ దిస్ ఇస్ మై మొబైల్ నెంబర్ 9390730576. ఇదే నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు, అదేవిధంగా టెలిగ్రామ్లో మీకు మెసేజ్లు చేయొచ్చు, నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. మనకు టెలిగ్రామ్లో హెచ్ఎస్ఆర్ బయో ఇన్ఫో అనే ఒక ఛానల్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. మీరు టెలిగ్రామ్కి వెళ్ళేసి జస్ట్ సెర్చ్ బాక్స్లో హెచ్ఎస్ఆర్ బయో ఇన్ఫో అని టైప్ చేస్తే సేమ్ ఇక్కడ ఏదైతే లోగో ఉందో ఈ లోగోతో మనకు ఛానల్ వస్తుందో ఆ ఛానల్లో మనకు సంబంధించినటువంటి వీడియోస్, న్యూ అప్డేట్స్, ఏదైనా మెటీరియల్స్ నా దగ్గర అవైలబుల్ ఉన్నా, లేదంటే మీ దగ్గర ఏదైనా మెటీరియల్ ఉండి వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది అనేది పీడిఎఫ్ ఫార్మేట్లో ఉంటే నాకు పంపించారంటే అది నేను అప్లోడ్ చేస్తాను. మనతో పాటు మన ఫ్రెండ్స్ అందరికీ కూడా హెల్ప్ అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి, మనకున్నటువంటి క్వశ్చన్స్ కనుక చూస్తే దాంట్లో ముఖ్యంగా లాంగ్ క్వశ్చన్స్ ఫస్ట్ చూడండి. మీరు ఈ లాంగ్ క్వశ్చన్స్లో ఫస్ట్ కానీ చూస్తే కన్స్ట్రక్ట్ పై డయాగ్రామ్ ఫర్ గివెన్ డేటా అన్నాడు. 3 యూనిట్స్లో ఉన్నటువంటి లాంగ్ క్వశ్చన్స్ అన్ని పికప్ చేశాను. మొత్తం 6 ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసేసి కన్స్ట్రక్ట్ పై డయాగ్రామ్ ఫర్ ఏ గివెన్ డేటా. ఇక్కడ విషయం ఏంటంటే మనకు డేటా ఇస్తారు, ఆ డేటాను యూజ్ చేసుకునేసి మన పై డయాగ్రామ్ అనేది క్రియేట్ చేయడం అనేది జరగాలి. అది ఏ విధంగా చేస్తారో ఒకసారి చూసుకోండి. తర్వాత రైట్ అబౌట్ ఎంపెరికల్ రిలేషన్షిప్ బిట్వీన్ ద మీన్, మీడియన్ అండ్ మోడ్. యాక్చువల్గా మీన్ ఏంటి, మీడియన్ ఏంటి, మోడ్ ఏంటి, చాలా సింపుల్ కాన్సెప్ట్ ఇది. మీన్ కానీ, మీడియన్ కానీ, మోడ్ కానీ కొన్ని వాల్యూస్ తీసుకోవాలి. మీన్ తీయాలి, మీడియన్ తీయాలి, మోడ్ తీయాలి. ఈజీ కాన్సెప్ట్. దీనిలో నుంచి ఖచ్చితంగా చూడండి, మీన్ కానీ, మీడియన్ కానీ, మోడ్ కానీ ఇది లేకుండా పేపర్ అయితే ఉండదు. కాబట్టి చాలా సింపుల్ కాన్సెప్ట్స్, సింపుల్ ఎగ్జాంపుల్స్. మీరు ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకొని పోవండి. లేదు వాళ్ళు డేటా ఇచ్చినారంటే మీకు ఈజీ అవుతుంది. ఒకవేళ డేటా ఇవ్వకుండా ఓన్లీ మీన్ రాయమన్నా అప్పుడు కూడా ఏమవుతుంది అంటే దాని గురించి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీరే ఒక అనాలిసిస్ చేసేసి కొన్ని వాల్యూస్ తీసుకొని చేయాల్సి ఉంటుంది. మీడియన్ కూడా అంతే, మోడ్ కూడా అంతే. సో ఇది ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే వాటి మధ్య డిఫరెన్స్ అంటే మనకు ఒక టేబుల్ లాగా వేసేసి ఒక సైడ్ లెఫ్ట్ సైడ్ మీన్, మిడిల్లో మీడియను, లాస్ట్లో వచ్చేసి మోడ్ అనేది ఇంట్రడ్యూస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కానీ చూస్తే క్యాలిక్యులేట్ మీన్ డీవియేషన్, స్టాండర్డ్ డీవియేషన్ ఫర్ ఎ గివెన్ డేటా. వాళ్ళే డేటా ఇస్తారు, దానిలో నుంచి మనము ఈక్వేషన్స్ ఉంటాయి. యాక్చువల్గా మీన్ డీవియేషన్ ఎండి అంటారు, స్టాండర్డ్ డీవియేషన్ ఎస్టీ అంటారు. వీటి యొక్క డీవియేషన్స్ గురించి రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కానీ చూస్తే ఫైండ్ అవుట్ ద లీనియర్ రిగ్రెషన్ లైన్ ఫర్ ద గివెన్ ఇన్ఫర్మేషన్ అంటాడు. వాడు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, డేటా ఫామ్ లోపల న్యూమరికల్గా ఇస్తాడు. దాన్ని బేస్ చేసుకునేసి మనం లీనియర్ రిగ్రెషన్ లైన్ అనేది గీయడం అనేది ఉంటుంది. ఇది కూడా చాలా సింపుల్ కాన్సెప్ట్. నెక్స్ట్ అని చూస్తే కన్స్ట్రక్ట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఫర్ ఏ గివెన్ డేటా అంటారు. ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎలా చేస్తారు ఏదనే దాని గురించి ఒక కన్స్ట్రక్ట్ చేయాలి. నెక్స్ట్ కానీ చూస్తే మీరు కన్స్ట్రక్ట్ హిస్టోగ్రామ్ ఫర్ ఏ గివెన్ వాల్యూస్ అన్నాడు. హిస్టోగ్రామ్స్ని ఏ విధంగా వాడే వాల్యూస్ ఇస్తే మనం హిస్టోగ్రామ్ గీయవచ్చు, సింపుల్గా ఉంటుంది. లేదు అంటే మనమే కొన్ని వాల్యూస్ తీసుకొని ఓన్లీ హిస్టోగ్రామ్ని గీయండి, మీరు ఏదైనా రెఫరెన్స్ వాల్యూస్ తీసుకొనేసి మీకు నచ్చిన వాల్యూస్ అని అన్నప్పుడు మనమే కొన్ని వాల్యూస్ తీసుకొని పోవాల్సి ఉంటుంది. కాబట్టి కంటెంట్ ఏ విధంగా ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని మీరు ఈ డేటా మాత్రం ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి మనకు ఉన్నటువంటి 6 లాంగ్ క్వశ్చన్స్. డెఫినెట్గా దీంట్లో నుంచి మీకు నేను ఇక్కడ ఏంటంటే 100% వస్తాయని చెప్పాను, కానీ దాదాపు మనకు 3 క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది. 3 క్వశ్చన్స్లో లాంగ్ క్వశ్చన్స్ ఖచ్చితంగా దానిలో 30 మార్క్స్. దానికి ఖచ్చితంగా మీకు దీనిలో నుంచే కవర్ అయ్యే ఛాయిస్ అనేది ఖచ్చితంగా కనపడుతుంది. క్వశ్చన్ 100% ఇలా ఇస్తారని చెప్పలేను, బట్ ఇదే కంటెంట్ మాత్రం ఉంటుంది. మీరు చదువుతున్నప్పుడు మధ్యలో కూడా తీసి ఇవ్వచ్చు, కొన్ని వాల్యూస్ కానీ, కొన్ని నేమ్స్ కానీ, కొన్ని వర్డ్స్ కానీ. ఆ చదువుతున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి. ఇంకా నెక్స్ట్ కానీ చూస్తే షార్ట్ క్వశ్చన్స్ ఉంటాయని ఇక్కడ 7 పికప్ చేస్తున్నాను. అవి కూడా అన్ని సింపుల్ క్వశ్చన్సే. ఇంతకుముందు లాంగ్ క్వశ్చన్స్ ఏవైతే చదివారో అదే చదువుతున్న ప్రాసెస్లో ఇవి కూడా మనకు వస్తాయి. ఇక చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ప్రైమరీ డేటా అండ్ సెకండరీ డేటా అనేది ఏంటి. ప్రైమరీ డేటా రా డేటా, దాని నుంచి ప్రిడిక్ట్ చేసే డేటా సెకండరీ డేటా అంటే సింపుల్గా చూసుకోవచ్చు. అలాంటి డేటా ఏవైతే ఉందో మీకు ఏదైతే నోట్స్లో ఉందో అది చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్ కానీ చూస్తే మనకి
ఫ్రీక్వెన్సీ పాలిగాన్ ఇది కూడా ఒక మనకు డేటా ఇచ్చేసేస్తే డేటాను బేస్ చేసుకొని వచ్చేసి మనకు బిల్డ్ చేయాల్సి ఉంటుంది పాలిగాన్. నెక్స్ట్ కానీ చూస్తే మీన్ అంటున్నాడు. ఆల్రెడీ ఇంతకుముందు డిఫరెన్సెస్ చెప్పినాను, ఇక్కడ జస్ట్ మీన్ ఓన్లీ వాడు ఇచ్చేది కూడా మనకు మీన్ అనేది మాత్రమే ఇస్తాడు. మీన్ అంటే కొన్ని వాల్యూస్ తీసుకునేసేసి టోటల్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ బై ది అడిషన్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ బై ది నెంబర్ ఆఫ్ వాల్యూస్ కింద వేస్తే వచ్చేస్తుంది మెయిన్ వాల్యూస్. అదేవిధంగా యావరేజ్ కూడా అంటారు దీన్ని. నెక్స్ట్ కానీ చూస్తే మీడియన్. ఓకే, అన్ని చిన్న నెంబర్లో మధ్యలో ఉన్న నెంబర్ని మీడియన్ అంటారు. అలా చూసుకొని వెళ్ళండి. ఒక చిన్న చిన్న ఎగ్జాంపుల్ చూసుకొని పోతే చాలు. మోడ్ వాల్యూస్ కూడా ఆ విధంగానే ఉంటాయి ప్రిడిక్షన్ అనేది. ఇంకా నెక్స్ట్ రేంజెస్ గురించి కూడా చూసుకొని వెళ్ళండి. లాస్ట్ క్వశ్చన్ కానీ చూస్తే వేరియన్స్ ఉంది. ఇవి యాక్చువల్గా ఉన్నటువంటి షార్ట్ క్వశ్చన్స్. అంటే ఇక్కడ ఏంటంటే మనకు ఇచ్చినటువంటి క్వశ్చన్స్లో మీరు పాస్ అవ్వడానికి ఇవి హెల్ప్ అవుతాయి. మీకు చాయిస్ వద్దు, బాగా చదువుకొని పోదాం అంటే అన్నీ చదువుకొని వెళ్ళండి సిలబస్ మొత్తం. బట్ చాయిస్ ఏంటంటే మనకు అన్నీ చదవాల్సిన అవసరం లేదు, పాస్ అయితే చాలు. ఈ 13 క్వశ్చన్స్ క్లియర్గా చూసుకొని వెళ్ళండి. మెనీ టైమ్స్ ప్రాక్టీస్ చేసి వెళ్ళండి, సరిపోతుంది. సో ఇవి మనకు ఉన్నటువంటి లాంగ్ క్వశ్చన్స్, షార్ట్ క్వశ్చన్స్, దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ అస్ అండ్ థ్యాంక్ యూ.